అందరికీ నమస్తే. ఏపీలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో రిజల్ట్ ఎందుకు తారుమారైందో ఎవరు చెప్పలేకపోతున్నారు. కొంతమంది మా వార్డులో ఒక 100 ఓట్లుంటే లెక్క పెట్టే టైంకు అవి 150 ఓట్లైనాయని కొంతమంది బయట పెడుతున్నారు. హిందూపూర్లో జరిగిందని కొంతమంది బయట పెట్టేసిండ్రు. ఇంకొక దగ్గర కొన్ని లోకేష్ కాన్స్టిట్యున్సీల ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీల పోలైన ఓట్ల కన్నా దాదాపు 60-70 వేల ఓట్లు ఎక్కువ లెక్కించారు అనేది కొన్ని విషయాలు కొందరు బయట పెట్టిండ్రు. ఇట్లా రకరకాలుగా ఎవరికి ఎక్కడ సోర్స్ దొరికితే వాళ్ళంతా బయట పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఏపీలో 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత ఒక బ్రహ్మాండమైన ఒక వ్యవహారం బయటపడ్డది. ఏంటంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 15-20 డేస్లోనే ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 అనేది అప్లోడ్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్లో. ఫామ్ 20 అంటే ఏంటంటే ఒక పోలింగ్ బూత్ మనం ఎక్కడైతే ఓట్లు వేసినామో పోలింగ్ బూత్ వైజ్ అక్కడ పోలైన ఓట్లు అక్కడ ఏమైంది ఏం కదా అనేది ఫుల్ డీటెయిల్స్ ఫామ్ 20 ఫైనల్ రిజల్ట్ షీట్. అది ఫైనల్ రిజల్ట్ షీట్ అంటే ఎక్కడ ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి ఎక్కడ లెక్కేసారు ఏం కదా అనేది అది లెక్క మ్యాప్. అయితే 2024 ఎలక్షన్ జరిగింది మన దగ్గర తెలంగాణలో. 2023 నవంబర్లో జరిగింది. తర్వాత 2024 ఏప్రిల్ మేలో మనకు లోక్సభ ఎలక్షన్, ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ ప్లస్ లోక్సభ, ఒడిశా రకరకాల రాష్ట్రాల మొత్తం సార్వత్రిక లోక్సభ ఎలక్షన్ జరిగింది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చాలా స్టేట్లో జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 అనేది ఎక్కడ అప్లోడ్ చేయలేదు. ఏపీకి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి అప్లోడ్ చేసింది, పక్కన ఒడిశాకు సంబంధించింది, కర్ణాటకకు సంబంధించింది, మహారాష్ట్రకు సంబంధించినవి మొత్తం ఉన్నాయి. కానీ ఇది మాత్రం లేదు. ఏపీది ఎందుకు లేదు అందరూ అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఏపీలో ఇప్పుడు అదే కదా డౌటు. ఏపీలో ఏ బూత్లో ఏమైందో అర్థమైతే లేదు. ఎక్కడో ఒక కార్పొరేటరు బయటకు వచ్చి మాట్లాడిండు, కౌన్సిలర్ కార్పొరేటరు, మా వార్డులో ఇంతమంది ఉన్నా మా ఫ్యామిలీస్ 4 ఉన్నారు, నా ఒక్క ఓటే పడ్డది. ఒక్క ఓటే పోలైంది, ఆయనదే కాదో తెలియదు. ఒక్క ఓటే వైసీపీకి పడ్డది, మిగతా ఓట్లు మొత్తం టీడీపీయే ఆ బూత్లో. అట్లా అక్కడ వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బూత్ వైజు ఫామ్ 20 రిజల్ట్ బయట పెడుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి 100 రోజులు ఆల్మోస్ట్ 3 నెలల 10 రోజులు 100 రోజులు అంటే ఒకసారి చూడండి మీరు. అందుకే పెట్టిన ఏపీలో మిస్టరీ 100 రోజుల తర్వాత బయటపడిన నిజం అని. ఎందుకు నిజమైంది ఇదంటే ఫామ్ 20 ఎక్కడిది ఇది ఫైనల్ రిజల్ట్ షీట్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎక్కడిది ఇది అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్ ఒడిశాకు సంబంధించింది. మొత్తం ఇట్లుంటుంది. అసలు సీరియల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ అంటున్నాను. అందుకే పోలింగ్ బూత్ ఎక్కడున్నది, దాని నెంబర్ ఎంత, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అభ్యర్థులు, టోటల్ వ్యాలిడ్ ఓట్స్, రిజెక్ట్ ఓట్స్, మొత్తం రిజల్ట్ అనమాట. ఇప్పుడు మన తెలంగాణ ఇది కూడా చూద్దాం. మన తెలంగాణది ఇది జనరల్ ఎలక్షన్ టు తెలంగాణ లోక్సభ. మన దగ్గర లోక్సభ ఎలక్షన్ జరిగింది రీసెంట్గా. అసెంబ్లీది కూడా ఉంది. మీరు ఆన్లైన్లో కొట్టండి ఫామ్ 20 తెలంగాణ రిజల్ట్ అని కొట్టండి, వచ్చేస్తుంది ఫామ్ 20 అంటే. ఇది లోక్సభకు సంబంధించింది. ఆదిలాబాద్ది, ఇది ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్ వ్యూ కొడదాం. ఇక్కడ ఉంది ఆదిలాబాద్. ఆదిలాబాద్ సంబంధించి మొత్తం రిజల్ట్ ఎవరు గెలిచిండ్రు, ఎట్లా గెలిచిండ్రు, తర్వాత మొత్తం షీట్లు ఇట్లా ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి బూత్కు సంబంధించిన కౌంట్ ఉంటుంది మొత్తం. ఎవరికి సీరియల్ నెంబర్ 1 పోలింగ్ బూత్ 1లో ఆత్రం సక్కు బీఆర్ఎస్ అభ్యర్థికి 64 ఓట్లు వచ్చినాయి. ఆత్రం సుగుణ ఎవరు ఎంపీ క్యాండిడేట్, వీళ్ళందరూ కూడా మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగింది మన దగ్గర. ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆత్రం సుగుణ ఆ నంబర్ 1 పోలింగ్ బూత్లో 74 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థి. తర్వాత గోడం నగేష్ 192 ఓట్లు పడ్డాయి. తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్స్ అంతా ఉన్నారు ఇక్కడ. తర్వాత టోటల్ వాల్యూడ్ ఓట్స్ 360, నెంబర్ ఆఫ్ రిజెక్ట్ ఓట్స్ 0, 112, టోటల్ ఓట్స్ 372. ఇది లెక్క. మరి ఏపీలో ఎందుకు, ఏపీకి సంబంధించిన ఫామ్ 20 ఎలక్షన్ కమిషన్ ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఇప్పుడు తేలాల్సింది అదే కదా. ఏపీలో చాలామందికి ఉన్న అనుమానం జగన్ ఓడిపోవచ్చు, కానీ 11 వస్తాయా, 60-70 కనీసం 11 అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ టైం దేశంలో ఎలక్షన్ కమిషన్ మీద అనుమానము, గట్టి అనుమానం, చాలాసార్లు అనుమానాలు వచ్చాయి చాలామందికి. కానీ ఇక్కడ ఏదో చేసిండ్రు అని అందరు ఫిక్స్ అయిపోయినారు. ఏపీలో జనం కూడా ఏదో జరిగింది అన్న ఒక అనుమానంతో ఇప్పటికీ ఉన్నారు. గవర్నమెంట్ వచ్చింది 100 రోజులు అయింది, చంద్రబాబు కాలు బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు, అంతా జరుగుతున్నది. అసలు ఏ ఎగ్జిట్ పోల్కి అంత రిజల్ట్ ఎట్లొచ్చింది?
ఎవరో ఒక ఆయన కేకే అనేది ఆయన చేసిండు ఎగ్జిట్ పోల్, అది కరెక్ట్ అయిందని అన్నారు. బట్ ఆయన వాళ్ళ మనిషే, కొండేటి కిరణ్ అనేది ఆయన వాళ్ళ మనిషి, ఇదంతా ముందే జనసేన మనిషి, అదేదో ముందే లీక్ చేసారు అనేది ఏదో సంథింగ్, దాని మీద సవా లక్ష చర్చలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత వచ్చిన అనేక అనుమానాలు, అనేక చర్చలు, చాలామంది కొన్ని ప్రూఫ్స్ తీసి బయటపెట్టి మాట్లాడుతున్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు ఇప్పటివరకు కూడా. ఇదో పెద్ద కథ జరిగింది, మీకు చెప్పాలి. ఇది సుప్రీంకోర్టు దాకా పోయింది కదా. సుప్రీంకోర్టులో ఏమైంది? అసలు సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోయింది. మొత్తం ఉంటాయి కదా వీవీప్యాట్ రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి లెక్క పెడతాం ర్యాండమ్గా అంటే అవి కూడా అవైలబుల్ ఇవ్వని చెప్తారు వీళ్ళు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అసాధారణ మెజార్టీతో గెలవడంతో ఫస్ట్ నుంచి అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఉంది వైసీపీ. ఈ అసాధారణ మెజార్టీలు ఉన్నాయి కాబట్టి ఈవీఎంలు ప్లస్ వీవీప్యాట్లు లెక్క పెడితే విషయం అర్థమైపోతుంది అని ఏదో ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఎలక్షన్స్ టైంలో కొన్ని వీవీప్యాట్ల మిషన్ ప్రింటింగ్ పేపర్స్ కూడా ఎక్కడో పారబోసినట్టుగా మనం వీడియోలో చూసినాం. కాబట్టి ఎనీవే అసలు ఏం జరిగిందనే అనుమానాలు ఇంకా బలపడే విధంగా చాలా చాలా ఆధారాలు దొరుకుతున్న టైంలో కనీసం ఫామ్ 20 ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? వేరే వేరే రాష్ట్రాలకు, ఒడిశా రాష్ట్రం కానీ 2024 ఏప్రిల్ మేలో జరిగిన ఎలక్షన్స్లో వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఫామ్ 20లు, అన్ని రిజల్ట్స్ వార్డుల వారీగా అంటే పోలింగ్ బూత్ల వారీగా పెట్టినప్పుడు ఏపీ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టలేదు అనేది ఒక పెద్ద అనుమానం. దీన్ని పట్టుకొని వైసీపీ ఏమైనా చేస్తుందా చేయదో తర్వాత విషయం, కానీ ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు? ఆ లెక్క తేలితే కూడా కొంత విషయం అర్థమవుతుంది. ఏ పోలింగ్ బూత్లో ఎవరెవరికి ఎన్ని పడ్డావో లెక్క తేలితే అసలు వన్ సైడ్ ఎట్లా పడతాయి పోలింగ్ బూత్ ఉంటుందా? అట్లా గాంధీ మహాత్ముడు నిలబడితే కూడా వన్ సైడ్ ఓట్లు వేయరు ఈ కాలంలో. గాంధీ మహాత్ముడు వస్తే ఒక 100 మందిని పెట్టి ఎవరు కొట్టేస్తారు? గాంధీ మహాత్ముని ఒక ఆయన్ను, ఇంకో ఆయనను పెడితే అందరితో పాటు గాంధీ మహాత్మునికి వస్తాయి. ఓవేళ గాంధీ మహాత్ముడు పైసలు వంచకపోతే ఆయన కూడా రావు గాంధీ మహాత్మునికి, వీళ్ళకే వస్తాయి, వేరే వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఓట్లు. మరి అట్లాంటిది ఒకటే పార్టీకి, ఒకటే అభ్యర్థికి ఇన్ని ఓట్లు, ఒక సైడ్ ఓట్లు ఎట్లా పడ్డాయి అనేది మనకు ఆ ఫామ్ 20 వస్తే తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఆ ఫామ్ 20 కోసం ఎదురు చూస్తున్నారు. కానీ 100 రోజులు దాటిన తర్వాత కూడా దేశంలో అన్ని రాష్ట్రాల ఫామ్ 20 పెట్టినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టలేదు అనేది ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.